నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పహల్గాం దాడిపైన న్యాయ విచారణ జరిపించాలి అంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించడమే కాకుండా పిటిషనర్పై చాలా తీవ్రంగా విరుచుకుపడింది. సో మీకు కూడా బాధ్యత ఉంటుంది, ఎలాంటి బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా ఇలాంటి పిటిషన్లు వేయవచ్చా అని అడిగింది. సో జ్యుడిషియల్ ప్రోబ్ కావాలంటూ ఈ పిటిషన్. సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే, అసలు ఈ సమయంలో, సంక్షోభ సమయంలో దేశ ప్రజలందరూ ఒకే తాటిపై నిలబడి తీవ్రవాదంపై పోరాడాల్సిన సమయంలో ఈ రకమైన పిటిషన్లు న్యాయ విచారణ అడగడము దేశ భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇట్ విల్ డీమోరలైజ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో సుప్రీంకోర్టు అన్న ఇంకో మాట కూడా ఏంటంటే, ఇందులో న్యాయ విచారణ అంశం ఎక్కడుంది? హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు ఏం ఇన్వెస్టిగేషన్ చేసే ఎక్స్పర్ట్సా? మేము ఏదైనా లీగల్ డిస్ప్యూట్ ఉంటే, వివాదాలు ఉంటే చట్టబద్ధంగా రాజ్యబద్ధంగా ఉన్నాయా అనే అంశం పైన మేము తీర్పులు చెప్తాం తప్ప అసలు ఈ ఇన్సిడెంట్ పైన మాకెందుకు ఎక్స్పర్టీస్ ఉంటుంది అంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే మూడ్ ఆఫ్ ద నేషన్ క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పులో కనబడుతుంది. ఎందుకంటే ఇది జ్యుడిషియల్ ప్రోబ్, న్యాయ విచారణ జరిపే అంశం కాదు. ఇది కావాలంటే సెక్యూరిటీ ల్యాప్సెస్ను మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇక ముందు ఆ లోపాలు జరగకుండా జాగ్రత్త పడడం ఎలా అనేది ఆలోచించవచ్చు. సో సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు 4,000 మంది పర్యాటకులున్నా ఎందుకు అక్కడ జవాన్లు లేరు? ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఎందుకు మరి ఎక్కడ ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది? క్లియర్గా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నా కూడా ఎందుకు పహల్గాంకున్న సెన్సిటివ్ క్యారెక్టర్ రీత్యా, అమర్నాథ్ యాత్ర ప్రాధాన్యత రీత్యా, గత అనుభవాల రీత్యా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా తీసుకోలేదా? ఎక్కడైనా ఉదాసీనత, కాంప్లసెన్సీ కనిపించిందా? అంటే గత కొన్ని రోజులుగా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరగడం బాగా తగ్గాయి. కారణం ఏంటంటే మిలిటరీ ప్రజెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. జమ్మూ ప్రాంతానికి తీవ్రవాద దాడులు పెరిగాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తీవ్రవాద దాడుల్లో చనిపోయిన భద్రతా బలగాల్లో 40% జమ్మూలోనే చనిపోయారు. సో అందువల్ల ఇదేమైనా కాంప్లసెన్సీకి దారితీసిందా? ఎందుకంటే గత కొంతకాలంగా అసెంబ్లీ ఎన్నికలు జరగడము, ఒక వాతావరణము అంటే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగడము, ఒక సెన్స్ ఆఫ్ నార్మల్సీ అనేది ఏర్పడిందని భావించడం వల్ల ఎక్కడో చోట అది కాంప్లసెన్సీ, ఉదాసీనతకి ఏమైనా దారితీసిందా? ఇవన్నీ కూడా ఎవరినో తప్పుపట్టి ఏ ఆర్మ్ ఫోర్సెస్ను మనము దోషిగా పెట్టడానికి కాదు. ఇక ముందైనా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ జరగకుండా అవసరమైన చర్యలపైన విచారణ జరుపుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష మీటింగ్లో అంగీకరించింది. ఏ లోపమో జరిగి ఉండకపోతే మనం ఇక్కడ కూర్చొని ఎందుకు చర్చిస్తాం? అందువల్ల భద్రతాపరమైన లోపం ఉందని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది. అందువల్ల భద్రతాపరమైన లోపాలను విచారించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాదు, ఆ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ విచారించాలి. ఇప్పుడు ఈ లోపాలకు ఎవడు కారణము, అతన్ని ఎలా శిక్షించాలనేది కాదు కదా ఇష్యూ. ఇది వ్యవస్థాగతమైన లోపాలు. ఇంటర్నేషనల్గా ఒకరు చేసినటువంటి పొరపాటుగా మనం భావించకూడదు. ఎవరొకరు కావాలని ఇక్కడ సెక్యూరిటీ లేకుండా చేసి ఈ దాడులకు కారణమయ్యారనుకుంటే పొరపాటు. సో దెర్ ఈజ్ ఎన్ అసెస్మెంట్ లోపం కావచ్చు, సెక్యూరిటీ పర్సెప్షన్లో లోపం కావచ్చు, రెస్పాన్స్ లోపం కావచ్చు. బట్ దట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రొఫెషనల్ లిమిటేషన్. అవి తెలుసుకోవాలి, విచారించాలి, అవి మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి. అంతే తప్ప న్యాయ విచారణకు సంబంధించిన అంశం కాదు కదా. ఏమన్నా రాజ్యాంగ ఉల్లంఘన ఇలాంటి ఏమైనా జరిగితే అప్పుడు న్యాయ విచారణ వస్తుంది. అందుకే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జ్యుడిషియల్ ప్రోబ్ను తిరస్కరించింది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ అసలు ఇది మేము చేసింది కాదు, ఇండిపెండెంట్ ఇంపార్షియల్ ప్రోబ్ కావాలి అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది.
దాని భారతదేశం ఇప్పటికే రిజెక్ట్ చేసింది. ఎందుకంటే క్లియర్గా పాకిస్తాన్ సంతకం అన్ని చోట్ల కనబడుతుంటే ఇంకా దీనిపైన న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, న్యూట్రల్ ప్రోబ్ ఏంటి అని నాన్ సెన్స్ అని మనము డిస్మిస్ చేసాం. అందువల్ల ప్రతి దాంట్లో మనము జ్యుడిషియల్ ప్రోబ్ అడగవచ్చా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుపై చేసిన వ్యాఖ్య ముఖ్యమైన కారణం. అందువల్ల ప్రజల భావోద్వేగాలు రగిలిపోయి ఉన్న సమయంలో సుప్రీంకోర్టు సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని విచారణ చేపట్టడాన్ని నిరాకరించింది.